హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రిచల్ ఫిజియో ఛానల్. ఈ వీడియోని మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఫర్ వెయిట్ లాస్. సో ఈ వీడియోలో నేను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటి, అదేవిధంగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఉన్న టైప్స్, ప్రతి టైప్ ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అదేవిధంగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది డీటెయిల్గా డిస్కస్ చేశాను. అవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరి దాకా చూడండి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఇప్పుడు కరెంట్లో ఉన్న ట్రెండ్ అండి. సో దీని రీజన్ ఏంటంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది మనకి 3 వెరైటీస్ కింద హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే మనకి బాడీ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కింద ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. సెకండ్ ఏంటంటే మనకి మెటబాలిక్ హెల్త్ ని మనం పాజిటివ్గా తీసుకెళ్ళడానికి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ హెల్ప్ఫుల్ అవుతుంది. అదేవిధంగా థర్డ్ ఏంటంటే మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీని కూడా పెంచుకోవడానికి మనకి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది హెల్ప్ అవుతూ ఉంటుందని రీసెర్చ్ చెప్తూ ఉన్నది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది చాలా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయండి. సో ఈ డిఫరెంట్ మెథడ్స్ మనకి ఎందుకంటే ప్రతి బాడీ టైప్ కూడా ఒకేలా ఉండదు. జనరల్గా మన హ్యూమన్ బాడీ చూసుకున్నామంటే మేల్ బాడీ కానీ ఫీమేల్ బాడీ కానీ ఒకేలా ఉండదు. వీళ్ళు 2 బాడీ టైప్ డిఫరెన్స్ ఉంటుంది. అదేవిధంగా బాడీ కాంపోజిషన్ అంటే లీన్ మాస్, అదేవిధంగా ఫ్యాట్ మాస్. లీన్ మాస్ అనేది మన మజిల్ అండ్ బోన్ ఉన్నాయి చూసారా, దీన్ని మనకి లీన్ మాస్ అంటాం. ఫ్యాట్ వచ్చేసరికి మనకి కంప్లీట్గా ఫ్యాట్ మాస్. సో జనరల్గా మనం చూసుకునేసరికి ఆడవాళ్ళలో ఉన్న ఫ్యాట్ మాస్ కంటెంట్ అనేది మగవాళ్ళు అంత ఎక్కువగా ఉండదు. సో ఈ 2 వెరైటీస్ చేస్తున్నప్పుడు మనకి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది సింగిల్గా ఉండదు. సో దీనికోసం మొత్తం 6 వెరైటీస్ ఆఫ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది డెవలప్ చేశారు. సో ఈ వెరైటీస్ ఏంటంటే ఒక్కొక్క బాడీ టైప్ని బేస్ చేసుకొని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది మనం చేయొచ్చు. ఇలా చేయడం వల్ల మనకి వెయిట్ గెయిన్ అనేది మనకి ఎక్కువగా ఉండకుండా వెయిట్ లాస్ అనేది మనకి గ్రాడ్యువల్గా ఉంటుంది. ఆ 6 వెరైటీస్ ఆఫ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను. అదే విధంగా దాన్ని తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అనేది కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది మిస్ కాకూడదు అనుకుంటే ఈ వీడియో చివరి దాకా చూడండి. 16/8 మెథడ్. ఈ మెథడ్లో మనకి ఏంటంటే 16 అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్ ఉంటుంది, అదేవిధంగా 8 అవర్స్ ఆఫ్ ఈటింగ్ పీరియడ్ ఉంటుంది. దీన్నే విండో పీరియడ్ అంటాం. ఈ పర్టికులర్ మెథడ్ని డెవలప్ చేసింది ఎవరంటే మార్టిన్ బర్ఖాన్ అనే ఒక ఫిట్నెస్ ఎక్స్పర్ట్ ఈ పర్టికులర్ మెథడ్ని డెవలప్ చేశారు. ఈ మెథడ్కి వచ్చి ఇంకొక నేమ్ ఏంటంటే లీన్ గెయిన్ ప్రోటోకాల్ అని కూడా ఈ మెథడ్ని పిలుస్తూ ఉంటారు. ఈ పర్టికులర్ మెథడ్లో మనం చూసుకునేది ఏంటంటే ఎక్కువగా మెన్ అండ్ విమెన్ ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు మెన్కి ప్రిస్క్రైబ్ చేసేది 16 అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్, 8 అవర్స్ ఆఫ్ విండో పీరియడ్ ఉంటుంది ఈటింగ్ కోసం. విమెన్కి ఏంటంటే 14 అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్ అండ్ 10 అవర్స్ ఆఫ్ ఈటింగ్ ఉంటుంది. సో ఈ 2 కూడా మనకి ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేసే విండో పీరియడ్ యాజ్ వెల్ యాజ్ ఫాస్టింగ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 16/8 మెథడ్ ఫాలో అవుతున్నారంటే మీకు 16 గంటలు ఫాస్టింగ్ ఉండాలి, 8 అవర్స్ ఆఫ్ విండో పీరియడ్ ఉండాలి ఈటింగ్ కోసం. సో మీరు ఈవినింగ్ 8 o'clock మీరు డిన్నర్ తీసుకున్నారు అనుకుంటే నెక్స్ట్ డే 12 o'clock దాకా మీరు ఏం తినకూడదు. సో దీన్ని మనకి ఏమంటామంటే ఫాస్టింగ్ పీరియడ్ అంటాం. అదేవిధంగా మీరు ఆ నెక్స్ట్ 12 o'clock నుంచి ఈవినింగ్ 8 o'clock వరకు మీకు 8 అవర్స్ ఆఫ్ ఈటింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ ఈటింగ్ పీరియడ్లో మీరు ఏంటంటే ఒకేసారి బింజ్ ఈటింగ్ చేయకూడదు అండి, అంటే ఎక్కువగా తినేయకూడదు. మీ మీల్స్ని మీరు 4 పార్ట్స్ కింద లేకపోతే 5 పార్ట్స్ కింద మీరు డివైడ్ చేయండి. ఒక్కొక్క బాడీ టైప్ కోసం అంటే మీరు చాలా మందికి 1 గంటకి ఆకలి వేసేయచ్చు, లేకపోతే 2 hours ఆకలి వేయచ్చు. మీరు మీ బాడీ టైప్ ప్రకారం మీరు తీసుకుంటున్న మీల్స్ని ఎప్పుడు కూడా డివైడ్ చేయండి. మీల్స్ అనేది స్మాల్ పోర్షన్స్ కింద డివైడ్ చేయొచ్చు, ఐదర్ 4 portions కానీ 5 కానీ 6 కానీ, అది మీ అలవాటు బట్టి ఉంటుంది. ఈ 8 అవర్స్లో మీరు మీ మీల్స్ని స్మాల్ పోర్షన్స్ కింద ఇంటేక్ చేస్తేనే మీకు ఆ 8 అవర్స్లో మీకు కంపల్సరీగా కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఈ 8 అవర్స్ స్పాన్లో మీరు కాఫీ కానీ లేకపోతే టీ కానీ 0 carbs అంటే మనకి డైట్ కోక్ కానీ ఉంటుంది చూసారా, అలాంటివి తీసుకోవాలి. 0 calories అనేవి మీరు ఎక్కువగా ఈ పర్టికులర్ సాఫ్ట్ డ్రింక్స్ తీసుకుంటే ఈ పీరియడ్లో మీకు బెటర్గా ఉంటుంది. మీరు తీసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే వాటర్ అనేది మీరు ఫ్రీక్వెంట్గా తాగుతూ ఉండాలి. మీరు ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు నేను వాటర్ తాగను, కంపల్సరీగా ఏం తినను, ఏం తాగను ఉన్నారంటే మీ బాడీ డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. అదేవిధంగా మీకు ఫెటిగ్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో కంపల్సరీగా మీరు ఈ పర్టికులర్ మెథడ్ ఫాలో అవుతున్నారు అనుకుంటే వాటర్ కంటెంట్ అనేది మీకు 2 to 3 liters ఆఫ్ వాటర్ అనేది మీ బాడీకి వెళ్తూ ఉండాలి. లేదనుకుంటే మీరు డిహైడ్రేషన్లో ఎక్కువగా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. డిహైడ్రేషన్ వల్ల ఏమవుతుందంటే మీ సెల్ మెటబాలిజం పడిపోతుంటుంది, మీ బేసల్ మెటబాలిక్ రేట్ పడిపోతుంటుంది. అదేవిధంగా మీకు నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో ఈ పర్టికులర్ సైడ్ ఎఫెక్ట్స్ మీకు రాకూడదు అనుకుంటే నేను చెప్పిన విధంగా ఈ పర్టికులర్ 3 అంశాల మీద మీరు కంపల్సరీగా దృష్టి పెట్టాలి. 16/8 మెథడ్ ఫాలో అవుతున్నప్పుడు మీరు తీసుకోవాల్సిన ఇంకో ప్రికాషన్ ఏంటంటే జంక్ ఫుడ్ అనేది మీరు దీంట్లో 0 ఇన్ చేయాలి. అంటే జంక్ ఫుడ్ అనేది మీరు తినకూడదు. మీరు తీసుకుంటున్న ప్రతి ఫుడ్ కూడా హై కార్బ్స్, అదేవిధంగా మీకు హై ఫైబర్తో ఉండాలి. సో నార్మల్గా ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఫైబర్ కంటెంట్ని అనేది మనం ఎక్కువ వదిలేస్తుంటాం. ఫైబర్ కంటెంట్ కానీ మీకు రాలేదనుకుంటే మన బాడీ మెటబాలిజం మొత్తం కూడా మారిపోతుంటుంది. సో కంపల్సరీగా మీరు కార్బోహైడ్రేట్స్ అదేవిధంగా ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఈ పర్టికులర్ 16/8 ప్రోటోకాల్ ఉన్న నెగిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే మీరు లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు మీ బాడీ అనేది ఒక్కొక్కసారి హెల్ప్ఫుల్గా ఉండదు.
సో దానికనే సడన్గా మీరు 16 hours ఆఫ్ ఫాస్టింగ్ వెళ్ళకండి, గ్రాడ్యువల్గా మీరు ఫాస్టింగ్ అనేది పెంచుకుంటూ ఉండాలి. ఈ పర్టికులర్ పిక్చర్లో మీరు చూసారు కదా, గ్రాడ్యువల్గా మీరు ఫాస్టింగ్ టైం పెంచుకుంటూ ఉన్నారనుకుంటే మీ బాడీ గ్రాడ్యువల్ అడాప్ట్ అవుతూ ఉంటుంది. సడన్గా ఫాస్ట్ చేశారనుకుంటే మాత్రం మీకు నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. దీని రీజన్ ఎందుకంటే మీకు మీ బాడీ అప్పుడు దాకా ఎనర్జీ కన్సంప్షన్లో ఉంటుంది, సడన్గా ఫాస్టింగ్ వెళ్ళిపోతుంటుంది. సో దీనివల్ల మీకు BMR బేసల్ మెటబాలిక్ రేట్ అనేది బాగా తగ్గిపోతుంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే చాలా మంది ఈ ప్రోటోకాల్ చేస్తున్న వాళ్ళు కూడా ఎక్కువగా ఫ్యాట్ అనేది లూజ్ అవ్వకుండా మళ్ళీ గెయిన్ అవుతూ ఉంటారు. అంటే మీ BMR లో అయిపోతూ ఉంటుంది, మీరు తీసుకుంటున్న కొంచెం ఫుడ్ కూడా ఇమీడియట్గా ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతూ ఉంటుంది. సో అది మీరు ప్రివెంట్ చేయాలనుకుంటే గ్రాడ్యువల్ ఫాస్టింగ్ అనేది మీరు చేస్తూ ఉండాలి. 5:2 మెథడ్. ఈ మెథడ్ని మనకి పాపులరైజ్ చేసింది ఒక బ్రిటిష్ జర్నలిస్ట్, ఆయన నేమ్ వచ్చి మైకిల్ మోస్లే. అదేవిధంగా దీనికి ఇంకో నేమ్ ఏంటంటే ఫాస్ట్ డైట్ అని కూడా ఈ పర్టికులర్ డైట్ని పిలుస్తూ ఉంటారు. ఈ పర్టికులర్ 5:2 డైట్లో ఏంటంటే 5 days ఆఫ్ నార్మల్ ఈటింగ్ ఉంటుంది, అదేవిధంగా 2 days ఆఫ్ డైట్ అనేది ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మనకి నార్మల్గా తీసుకునే డైట్ కన్నా కూడా మీరు ఫాస్టింగ్ డే రోజున తక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో దీంట్లో కంప్లీట్గా ఫాస్టింగ్ ఏమి ఉండరండి. మీరు ఏంటంటే మెన్కి వచ్చేసరికి 600 calories డైట్ని తీసుకుంటూ ఉంటారు, అదేవిధంగా విమెన్కి వచ్చేసరికి 500 calories అనేవి తీసుకుంటూ ఉంటారు. సో ఇలా తగ్గించడం వల్ల మనకి ఏంటంటే ఎక్కువగా మెటబాలిజం అనేది క్విక్గా ఉంటుంది, అదేవిధంగా మన బాడీ నుంచి ఎనర్జీ అనేది ఎక్కువగా ఎక్స్పెండిచర్ అవుతూ ఉంటుంది. సో దీని ద్వారా మనకి ఏంటంటే వెయిట్ లాస్ అనేది కలుగుతూ ఉంటుంది. ఈ పర్టికులర్ డైట్ చేస్తున్నప్పుడు మనకి ఏంటంటే ఫటీగ్ కానీ అదేవిధంగా ఒక్కొక్కసారి క్రాంప్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో దానికనే ఈ పర్టికులర్ డైట్ చేస్తున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ప్రికాషన్ తీసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఈ డైట్ ఒకవేళ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే మీరు కంటిన్యూ చేయండి. ఒకవేళ మీ బాడీ ఏదైనా ఫటీగ్ ఎక్కువ అవడం కానీ అదేవిధంగా క్రాంప్స్ అవడం కానీ తెలుస్తున్నాయంటే ఈ పర్టికులర్ డైట్ ప్రోటోకాల్ అనేది మీకు హెల్ప్ఫుల్ కాకపోవచ్చు. ఈట్ స్టాప్ ఈట్. ఈ పర్టికులర్ మెథడ్ని బ్రాడ్ పిల్లన్ అనే ఒక ఫిట్నెస్ ఎక్స్పర్ట్ డెవలప్ చేశారు. ఈ పర్టికులర్ మెథడ్లో మీకు ఏంటంటే 24 hours ఆఫ్ కంటిన్యూస్ ఫాస్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దీన్ని మీరు ఆల్టర్నేటివ్ డేస్గా చేసుకోవచ్చు. సో మీరు తీసుకుంటున్న నార్మల్ డైట్ అనేది మీరు నార్మల్గా తినే రోజున తీసుకోవాలి. సో దీంట్లో రెస్ట్రిక్షన్స్ అనేవి పెట్టుకోకండి. కానీ 24 hours డే ఫాస్టింగ్ ఉన్నప్పుడు మాత్రం మీరు అసలు ఏమి తినకూడదు. సో దీంట్లో మీకు సాలిడ్ ఫుడ్స్ అనేవి కంపల్సరీగా మీరు రెస్ట్రిక్ట్ చేయాలి. లిక్విడ్ ఫుడ్ తీసుకోవచ్చు, అంటే మీరు వాటర్ కానీ కాఫీ కానీ లేకపోతే 0 calories ఉన్న ఏదైనా కంటెంట్ కానీ తీసుకోవచ్చు. సాలిడ్ ఫుడ్ని మాత్రం ఫాస్టింగ్ డే రోజున అసలు తీసుకోకూడదు. కానీ దీంట్లో ఒక పర్టికులర్ డౌన్ సైడ్ ఏంటంటే మీరు 24 hours ఆఫ్ ఫాస్టింగ్ పీరియడ్లో ఉంటారు, అంటే మీ బాడీ వచ్చి నార్మల్గా ఉన్న రోజు కన్నా ఈ స్టార్వేషన్ మోడ్లోకి వెళ్ళిపోతుంటుంది మీ ఫాస్టింగ్ రోజున. సో దీంట్లో మీకు ఏమవుతుందంటే ఎక్కువగా ఫటీగ్ అనేది, అదేవిధంగా మూడ్ స్వింగ్స్ అనేవి, లేకపోతే కాన్సన్ట్రేషన్ లాస్ అనేవి, మజిల్ క్రాంప్స్ అనేవి కూడా మీకు ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఈ పర్టికులర్ మెథడ్లో మీరు ఫాలో అవుతున్నప్పుడు ఈ పై చెప్పిన విధంగా ఏదైనా మీకు తెలిసింది అనుకుంటే ఈ మెథడ్ని మీరు కంపల్సరీగా స్టాప్ చేయండి. ఎందుకంటే ఈ కంటిన్యూ చేశారనుకుంటే మీ బాడీ వచ్చి ఒక అడ్వర్స్ రియాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆల్టర్నేట్ ఫాస్టింగ్. ఈ పర్టికులర్ ఫాస్టింగ్ మెథడ్లో ఏంటంటే ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే మనం ఫాస్టింగ్లో ఉంటాం, అంటే 24 hours ఆఫ్ ఫాస్టింగ్ టైం అనేది మనకి ప్రతి ఆల్టర్నేటివ్ డే రోజున జరుగుతూ ఉంటుంది. అయితే ఈ పర్టికులర్ టెక్నిక్ని అందరికీ రికమెండ్ చేస్తున్నామంటే కాదండి. రీజన్ ఎందుకంటే ఇప్పుడు మీరు ఒకవేళ బిగినర్ అనుకో, మీ బాడీ ఇంకా అడాప్టివ్ స్టేజ్కి వెళ్ళలేదు, అంటే ఫాస్టింగ్లో ఉన్నప్పుడు మన బాడీ తీసుకునే స్టెప్స్కి ఇంకా మీరు ఆ స్టేజ్కి రాలేదు. సో వాళ్ళకి ఏమవుతుందంటే సడన్గా ఈ పర్టికులర్ ఫాస్టింగ్ జోన్కి వెళ్ళిపోయారు అనుకుంటే వాళ్ళకి అన్ప్లెజెంట్ ఫీలింగ్ కానీ లేకపోతే బాడీ రిజెక్షన్ కానీ జరుగుతూ ఉంటుంది. సో దానికనే ఈ పర్టికులర్ టెక్నిక్ని బిగినర్స్ అనే వాళ్ళు దూరంగా పెడితే మంచిది. ఎవరైతే 16/8 మెథడ్ కానీ 5:2 మెథడ్ కానీ బాగా చేసి సక్సెస్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ఈ పర్టికులర్ టెక్నిక్ అనేది కొంచెం హెల్ప్ఫుల్ అవుతుంటుంది. సో మీరు చేస్తున్నప్పుడు ఏంటంటే అయితే మీరు ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు క్యాలరీ ఇంటేక్ వచ్చి 500 calories to 600 calories అన్న తగ్గించవచ్చు, లేకపోతే ఫుల్ డే ఫాస్టింగ్ ఉండొచ్చు. అది మీ బాడీ టైప్ అదేవిధంగా మీకున్న రెసిస్టెన్స్ మీద ఆధారపడుతూ ఉంటుంది. సో ఇది చేస్తున్నప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే కంపల్సరీగా మీ బాడీకి వాటర్ కావాలి. హైడ్రేషన్ ఈజ్ ఎ మస్ట్. మీరు ఒకవేళ కాఫీ కానీ టీ కానీ ఏం తాగకపోయినా కూడా వాటర్ అనేది కంపల్సరీగా ఈ 24 hours మీరు తాగాలి. ఒకవేళ మీరు తాగలేదనుకుంటే మీకు డీహైడ్రేషన్ సిమ్టమ్స్ అనేవి బాగా తెలుస్తూ ఉంటాయి. గిడినెస్ కానీ, వామిటింగ్ సెన్సేషన్ కానీ, మజిల్ క్రాంప్స్ కానీ, ఫటీగ్ కానీ మీకు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. సో మీరు కంపల్సరీగా ఆ ప్రికాషన్స్ తీసుకొని ఈ పర్టికులర్ ఫాస్టింగ్ పీరియడ్లో మీరు ఉండొచ్చు. వారియర్ డైట్. ఈ వారియర్ డైట్ అనేది ఒక ఫిట్నెస్ ఎక్స్పర్ట్ డెవలప్ చేశారండి. సో ఆయన పేరు వచ్చి ఓరీ హాఫ్మెకర్. సో దీంట్లో ఏంటంటే మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రా ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఎక్కువ ఉంటాయి, అదేవిధంగా నైట్ డిన్నర్కి మాత్రం ఒక హెవీ మీల్తో ఉంటుంది. సో దీన్నే మనం వారియర్ డైట్ అంటాం. సో ఈ వారియర్ డైట్కి మనకి ఇంకొక నేమ్ ఏంటంటే పేలియో డైట్ అంటాం. సో పేలియో డైట్ ఏంటంటే దీంట్లోని అన్ప్రాసెస్డ్ ఫుడ్ కానీ లేకపోతే వెజిటబుల్స్ కానీ అండ్ నట్స్ కానీ ఫ్రూట్స్ కానీ అనేవి దీంట్లో ఎక్కువగా ఉంటాయి. స్పాంటేనియస్ మీల్ స్కిప్పింగ్.
సో దీంట్లో ఏంటంటే మనకి ఒక పర్టికులర్ ప్లాన్ ఉండదండి దీంట్లోని. సో ఈ చూపిస్తున్న పిక్చర్ ప్రకారం మీరు మీ మీల్స్ అయితే బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ స్పాంటేనియస్గా స్కిప్ చేయడమే ఈ పర్టికులర్ ప్లాన్లోని ఒక ప్రోటోకాల్. సో ఇది చేస్తున్నప్పుడు ఏంటంటే మీకు ఏ టైప్ ఆఫ్ మీల్ స్కిప్ చేస్తున్నారు అనేది మీరు కంపల్సరీగా దీంట్లో చూసుకోవాలి. ఇందులోనే నేను మొత్తం 6 వెరైటీస్ ఆఫ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది చెప్పాను. అదేవిధంగా మీకు ప్రతి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఉన్న కేటగిరీకి పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ కూడా మాట్లాడాను. సో మీరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు మీరు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలండి. స్టార్వేషన్ చేస్తున్నాం కదా, లేకపోతే మేము ఫాస్టింగ్ చేస్తున్నాం కదా అని చెప్పేసి ఏమీ తినకుండా ఉండకండి. మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మీరు ఫస్ట్గా చూసుకోవాలి. ప్రతి డైట్ కూడా మీరు గ్రాడ్యువల్గా ఫాలో అయితేనే మీకు ఒక పాజిటివ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. లేదు అనుకుంటే మన బాడీ నెగిటివ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. సో ఇలా కలగడం వల్ల మనకి ఏంటంటే అన్నెసరీ కాంప్లికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్న వాళ్ళకి ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కానీ లేకపోతే ఇంకేదన్నా కానీ. సో ఎందుకంటే మీకు పర్టికులర్ ప్రోటీన్ అనేది మన బాడీకి అవసరం. ఈ ప్రోటీన్ వల్లనే మనకి బాడీ అనేది కొంచెం మెటబాలిజంని పెంచుకుంటూ ఉంటుంది. డైట్ చేయడం వల్ల మనకి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ అండ్ వాటర్ ఈ మూడు కూడా మనకి బాడీ నుంచి కట్ ఆఫ్ అయిపోతాయి. సో దీనివల్ల మనకి ఏంటంటే పాజిటివ్ ఎఫెక్ట్ కాకుండా నెగిటివ్ ఎఫెక్ట్ అనేది కలుగుతూ ఉంటుంది. సో మీరు డైట్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా ఈ ప్రికాషన్స్ అనేవి మీరు చూసుకోవాలి. అదేవిధంగా మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా మీరు ఒకసారి గమనించుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీకు డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ మా ఛానల్ని ఫ్యూచర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.